సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ నుండి మీను లిరికల్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు యూట్యూబ్లో. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. I am Nishita. I'm Parshram. సో పరశురామ్ గారు, మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ చూసిన వెంటనే ఫస్ట్ రియాక్షన్ ఏంటి ఆ సాంగ్ పైన? సాంగ్ చాలా బాగా అనిపించింది. మామూలుగా మనం సాంగ్స్ డ్యూయట్ వింటాము, సోలో వింటాము, ఎమోషనల్ సాంగ్స్ వింటాం కదా. మరి ఈ సాంగ్ ఏమంటారో తెలియదు, అందుకే చెప్పలేకపోతుంది దాన్ని ఎట్లా ప్రొనౌన్స్ చేయాలో. ఎందుకంటే లవర్ గురించి వాళ్ళ లవ్ స్టోరీని వైఫ్ కి చెప్తున్నారు కదా, దాన్ని ఎంజాయ్ చేసి చెప్తున్నారు. మరి దీన్ని ఏమంటారో చూడాలి. ఇప్పుడు లిరిక్స్ చూసుకున్నా, మ్యూజిక్ చూసుకున్నా, మీకు ఎలా అనిపించింది? మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిస్టరీలో ఆల్రెడీ ఆయన ప్రూడ్ మ్యూజిక్ డైరెక్టర్. బలగం, ధమాకా లాంటి వాటిలో అద్భుతంగా ఇచ్చారు. దీంట్లో కూడా ఆయనే పాడారు ఈ సాంగ్ ని, ఆయన మ్యూజిక్ కంపోజ్ చేసి పాడారు. ఆయనతో పాటు ఇంకో లేడీ సింగర్ ఉన్నారు, ప్రణవ్ ఆచార్య. ఇద్దరు కలిసి బాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి మనకు మెయిన్ గా సాంగ్ ఎట్లా స్టార్ట్ అవడం అనేది కొంచెం నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. అట్లా వాళ్ళ లవ్ స్టోరీ చెప్పడము, అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. వైఫ్ కి లవ్ స్టోరీ, అది కూడా లవర్ ని పక్కన పెట్టుకుని ఆ లవర్ గురించి వైఫ్ కి చెప్పడం అనేది కొత్త కాన్సెప్ట్ అనిపించింది. ఆ వైఫ్ కి తెలియదు మళ్ళీ, అంటే నాకు అదే అనిపించింది. ఆ వైఫ్ కి తెలియదేమో ఈమెనే లవర్ అని చెప్పేసి పక్కనుండే అంత లవ్ స్టోరీ చెప్తూ, అంటే లాస్ట్ చెప్తుంది కదా ఏ డేట్ నాకు గుర్తులేదు, అంటే February 14 అని చెప్తుంది. సో అయితే ఈ వైఫ్ కి తెలియదు ఈమెనే లవర్ అని తెలియదు, అందుకే ఇలా చూస్తుంది. సో నాకైతే కొంచెం కొత్త కాన్సెప్ట్ అనిపించింది. ఈ లవ్ స్టోరీ చూసిన తర్వాత బ్యూటిఫుల్ గా అయితే ఉంది. ట్రైనర్ ట్రైనీ మధ్యలో లవ్ స్టోరీ. లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు గమనిస్తే అనంత్ శ్రీరామ్ గారు లిరిక్స్ ఆయన రాశారు. అందులో మనము కాకిల తోటల్లో కూసిన కోకిలల్లే అదొకటి, లాఠీల రెమ్మల్లో రోజావై పూసావే, ఈ ఎక్స్ప్రెషన్స్ అవి ఎక్స్ప్రెషన్ చాలా కొత్త. ఎందుకంటే వీళ్ళు పోలీస్ కాన్సెప్ట్ చెప్పారు కదా వీళ్ళ ఫ్లాష్ బ్యాక్ లో. పోలీస్ కాన్సెప్ట్ అంటే దాని ఆ థీమ్ తగ్గట్టే ఆ లిరిక్స్ ఎక్స్ప్రెషన్స్ మళ్ళీ చూస్తుంటే మళ్ళీ ఏమనిపిస్తుంది, మళ్ళీ పోలీస్ యూనిఫామ్ లో మళ్ళీ వెంకటేష్ గారిని చూస్తుంటే ఏమనిపించింది మీకు? అదే మనకు ఘర్షణ, ఆబ్వియస్లీ ఘర్షణ సినిమా ఆ లుక్ ఒకటి. ఇంకోటి వింటేజ్ వెంకటేష్ లాగా అనిపించింది. ఆ షర్ట్ ఇట్లా మడత పెట్టి అవి కొన్ని ఆ షర్ట్స్ అవన్నీ చూస్తా, కాస్ట్యూమ్స్ అవన్నీ చూస్తుంటే యంగ్ వెంకటేష్ ని, అంటే ఇప్పుడున్న వెంకటేష్ అంటే డిఫరెంట్ కేటగిరీస్ లో చూపించారు ఈ సాంగ్ లో అయితే. అంటే ఇప్పుడు పంచ కట్టుకొని లుంగి ఉన్నది కదా, కరెక్ట్. ఇప్పుడు అంటే కొంచెం క్లీన్ లుక్ లో అక్కడ, కొంచెం లవర్ బాయ్ కైండ్ ఆఫ్ లుక్ లో దాంట్లో మీనాక్షితో, ఇక్కడ ఒక హస్బెండ్ వైఫ్ లాగా, ఇట్లా ఫ్యామిలీ మ్యాన్ లాగా దీంట్లో 2 టైప్ ఆఫ్ లుక్స్ ని పెట్టారు. అండ్ మీనాక్షి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది దీంట్లో? ఆబ్వియస్లీ బాగానే చేస్తుంది, బాగానే ఉంది. ఆమె కన్నా ఎక్కువ మనకు ఈ మీద కనిపిస్తుంది మన ఐశ్వర్య రాజేష్ది. ఆమె ఎక్స్ప్రెషన్స్ కానీ అది కానీ ఆమె బాగా అనిపించింది. ఈ మీను సాంగ్ లో నాకు లొకేషన్స్ కూడా చాలా బాగా నచ్చాయి. అంటే మీకు ఎలా అనిపించింది? అంటే కొంచెం హిమాలయాస్ దగ్గర కొంచెం అవి, అంటే ఇది లవ్ ట్రాక్ వెళ్తుంది, ఫ్యామిలీ ట్రాక్ వెళ్తుంది కాబట్టి లవ్ ట్రాక్ లో లొకేషన్స్ బాగున్నాయి. అవి చాలా ఎక్స్టీరియర్ అవి చేశారు. ఇక మామూలుగా ఫ్యామిలీ ట్రాక్ లో వెళ్ళినది మొత్తం ఒక ఇంట్లో లొకేషన్స్ చాలా బాగున్నాయి. అంటే వాళ్ళు ఒక ట్రెక్కింగ్ కి వెళ్ళినట్టు, ఒక ట్రిప్ కి వెళ్ళినట్టు వైబింగ్ చేశారు. చాలా బాగా అయితే అనిపించాయి లొకేషన్. సో మీకు ఈ సాంగ్ చూసిన తర్వాత ఏమనిపించిందో కమెంట్స్ లో షేర్ చేయండి. And we'll get back to you with another review. So meanwhile, do like, share and subscribe to Rawson Films.